హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫ్యాక్టరైజేషన్ ఈజీ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి నీట్గా తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి గమనించండి, ఇక్కడ క్వశ్చన్ నేను అనేది రాశానమాట. x² + 7x + 12 = 0. చాలామందికి ఫ్యాక్టరైజేషన్ అంటే కూడా ఐడియా ఉండదు. సింపుల్గా నేను ఈజీ వేలో చెప్తాను చూడండి, ఒకసారి గమనించండి మీరు. యాక్చువల్గా ఇది ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c = 0. ఫస్ట్ కోఫిషియంట్ ఆఫ్ x² a కదా, a ఇంటూ కాన్స్టెంట్కి మల్టిప్లై చేయండి. అంటే a ఇంటూ c అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇంటూ 12, 1 ఇంటూ 12 = 12. ఇప్పుడు మనం థింక్ చేయాల్సింది ఏమంటే 12 అనేది ఏ నంబర్, అంటే 12 అనే నంబర్ ఏ టేబుల్లో వస్తుంది మనకి? సింపుల్గా 4 ఇంటూ 3, 4 3s 12, ఇంకొకటి 6 ఇంటూ 2 12, నెక్స్ట్ 1 ఇంటూ 12 ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి 7x ఉంది. 7x ఉంటే ఇక్కడ రెండు అడిషన్ చేస్తే 7 వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. సో 4x + 3xగా స్ప్లిట్ చేద్దామా? సింపుల్గా x² 7x నేమ్ స్ప్లిట్ చేస్తున్నా, 4x + 3x + 12 = 0. సింపుల్గా ఇక్కడ x కామన్ తీస్తే x + 4 అండ్ 3 కామన్ తీస్తే x + 4 = 0. ఈ రెండిట్లో మరి ఏం చేద్దాం? x + 4 కామన్ తీద్దాం. x + 4 ఇంటూ x + 3 = 0. ఫైనలీ x + 4 = 0, x + 3 = 0. +4 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? -4. +3 అవుట్ సైడ్ పోతే -3. ఓకే, క్లియర్. సింపుల్గా ఇంకో లాజిక్ చెప్తున్నా. 4 3s 12 కదా, 4 ఇంటూ 3 ఇక్కడ అడిషన్ చేస్తున్నాం కదా, +4 అండ్ +3. మనకు ఆన్సర్స్ చూడండి, ఫైనల్ ఆన్సర్స్ ఏమొచ్చాయి? -4 అండ్ -3 వచ్చాయి. నెగిటివ్ సైన్స్తో తీసుకుంటే అయిపోయి డివైడెడ్ బై 1 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ -4 డివైడెడ్ బై 1, -3 డివైడెడ్ బై 1, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 ఇంటూ 12, 1 ఇంటూ 12 12, 6 ఇంటూ 2 12. ఇవి రెండు అడిషన్ చేస్తే వస్తున్నాయి కదా, అంటే +6 అండ్ +2. ఫైనల్ ఆన్సర్స్ ఏమొస్తాయి మనకి? -6 అండ్ -2. మీరు సాల్వ్ చేస్తే, మీరు స్టూడెంట్స్, మీరు థియరీ పార్ట్ రాయాలి కాబట్టి ఈ ఫార్మేషన్ చేయాల. ఒక్కసారి గమనిస్తే ఫైనల్ ఆన్సర్ -6 అండ్ -2. ఇక్కడ మనకు అడిషన్ చేస్తే +6 అండ్ +2 వచ్చాయి కదా, మనం ఫైనల్ ఆన్సర్స్ తీసుకోవాల్సింది -6 అండ్ -2. ఇక్కడ ఏం లేకపోతే 1 కోఎఫిషియంట్ డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 1. నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ చేస్తాను చూడండి. ఇక్కడ 8x నేమ్ స్ప్లిట్ చేస్తున్నా, 6x + 2x + 12 = 0. సింపుల్. కామన్ ఏం తీసాం? x కామన్ తీస్తే x + 6, ఇక్కడ 2 కామన్ తీస్తే x + 6 = 0. ఈ రెండిట్లో మరి కామన్ ఏముంది? x + 6 ఇంటూ x + 2 = 0. x + 6 = 0, x + 2 = 0. +6 అవుట్ సైడ్ పోతే -6, +2 అవుట్ సైడ్ పోతే -2. ఓకే, ఆన్సర్ వచ్చేసాయి కదా ఇక్కడే చూడండి సింపుల్గా. నెక్స్ట్ చూడండి, ఇది మీరు చేస్తారా? ట్రై చేయండి. సేమ్ 1 ఇంటూ 15 డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, ఆన్సర్ చేస్తాను, మీరు ఈ మెథడ్ సాల్వ్ చేయండి. x² అంటే 1 ఇంటూ 15, 15, 1 ఇంటూ 15 15, 3 5s 15. ఈ రెండు అడిషన్ చేద్దామా? అండ్ +3 అండ్ +5. ఫైనల్ ఆన్సర్స్ ఏమొస్తాయి? -3 అండ్ -5. ఒకసారి మీరు పాజిటివ్ వస్తే నెగిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ వస్తే పాజిటివ్ తీసుకుంటాం. డైరెక్ట్ ఆన్సర్స్ ఇవి, కానీ మీరు స్కూల్ మెథడ్లో ఈ విధంగా సాల్వ్ చేయాల్సింది. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, మైనస్లో వచ్చే చూడండి. ఇప్పుడు 1 ఇంటూ 21, 21, 21 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది మనకి? 7 ఇంటూ 3, 7 3s 21 వచ్చింది కదా. కానీ ఇక్కడ రెండు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. ఇక్కడ -4 ఉంది, అంటే -7 + 4, సారీ +3. ఇక్కడ చూడండి, -7 + 3. ఫైనల్ ఆన్సర్ సేమ్ రావాలా? +7 అండ్ -3. ఈ విధంగా వస్తాయి మీకు ఆన్సర్ వచ్చి +7 అండ్ -3. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్. ఇవి మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ చూద్దాం. 6x² - x - 40 = 0. మీరు సాల్వ్ చేసి కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. 6x² ఇంటూ -x in -40, 6 ఇంటూ 40
6 into 40 240. So 6 into 8 5 ja. Next 8 I will split into 6 into 4 into 2 into 5. 6 4 ja 24. సింపుల్గా చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. 12 into 20 ఇది కూడా రావట్లేదు. ఇంకేముంది మనకి, మైనస్ ఎక్స్ ఉంది ఇక్కడ మనకి. మైనస్ ఎక్స్ అంటే ఒకసారి గమనిస్తే చూద్దాం ఆగండి. 6 into 10 4 ja 40 అవుతుంది కదా. నెక్స్ట్ 3గా స్ప్లిట్ చేద్దాం. 3 into 2 into 5 into 2 into 4 చూద్దాం. 4 4 ja 16 వచ్చింది చూడండి. 2 2 ja 4 4 4 ja 16. నెక్స్ట్ 3 5 ja 15. ఆన్సర్స్ ఏమొస్తాయో ఒకసారి చూడండి. -16 + 15 రావాలి. ఇక్కడ -x ఉంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమంటే +16 అండ్ -15. ఇంకా అయిపోలేదు, ఇక్కడ 6 ఉంది, /6 వేయాలి, ఇంటూ 6. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఒకసారి గమనిస్తే మీరు 8/3 + 8/3 -5/2 ఆన్సర్. ఒకసారి గమనిస్తే 2 8 ja 2 3 ja, నెక్స్ట్ 3 5 ja 3 2 ja. సింపుల్. 8/3 అండ్ -5/2. కానీ మీరు ఈ విధంగా సాల్వ్ చేయండి. ఇది ఫ్యాక్టరైజేషన్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోస్ మనం ఏం చేద్దామంటే ట్రిగ్నోమెట్రీ వీడియోస్ వస్తాయి, పాలినామియల్ చాప్టర్ వస్తుంది, ఇంకా సమ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఇవి సాల్వ్ చేయబోతున్నాను నెక్స్ట్. మీకు ఏ చాప్టర్ కావాలి అనేది ఒకసారి కామెంట్స్ కూడా చేయండి. మీకు టఫ్ ఉండే టాపిక్ అనేది కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ చేయడానికి, కానీ చాప్టర్ వైజ్ అయితే వెళ్తాను. 10th అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, ఏ టాపిక్స్ అయినా నేను మన యూట్యూబ్ ఛానల్లో సాల్వ్ అయితే చేయబోతున్నాను. మీ ఎంకరేజ్మెంట్గా నాకు సబ్స్క్రిప్షన్, అదేవిధంగా లైక్ షేర్ చేయమని అయితే నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి నేను రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.